రెడ్ న్యూస్ చూస్తున్న మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో హిమాయత్ సాగర్ కు భారీ వరద నీరు చేరుకుంది. మరి కాసేపట్లో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఒక గేటు ఎత్తనున్నారు అధికారులు. రిజర్వాయర్ ఒక గేటు అడుగు మేర ఎత్తనున్నారు అధికారులు. సో ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు సిబ్బంది. ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు హైలైట్ జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు చేరుకుంది. మరి కాసేపట్లో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఒక గేటు ఎత్తనున్నారు అధికారులు. రిజర్వాయర్ ఒక గేటు అడుగు మేర ఎత్తనున్నారు అధికారులు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు సిబ్బంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మన హిమాయత్ సాగర్ చెరువు దర్వాజాలు మరికొద్ది క్షణాల్లో వదలడం జరుగుతుంది. దయచేసి కాలనీ వాసులు ఎవరు కూడా మన నాలా దగ్గరికి వెళ్ళకూడదని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా నాలా దగ్గరికి వెళ్ళకూడదు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. తరఫు నుంచి ముఖ్య గమనిక, మన హిమాయత్ సాగర్ చెరువు దర్వాజాలు మరికొద్ది క్షణాల్లో వదలడం జరుగుతుంది. దయచేసి కాలనీ వాసులు ఎవరు కూడా మన నాలా దగ్గరికి వెళ్ళకూడదని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా నాలా దగ్గరికి వెళ్ళకూడదు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్ లో ఇరుక్కుని చుక్కలు చూస్తున్నారు. అర్ధరాత్రి కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో వాహనదారులు మరింత ఇబ్బందులు ఎదుర్కొనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కుండపోతగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం కూడా అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో చాలా వరకు ట్రాఫిక్ చెక్కబంధం చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం గూగుల్ మ్యాప్లో హైదరాబాద్ ముఖ్యంగా జీహెచ్ఎంసీ లిమిట్స్లో ఎక్కడెక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం చూసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్లో మనం చూసుకుంటే సుమారుగా ఒక 50 కిలోమీటర్ల పైగా చాలా మెయిన్ సెంటర్కి సంబంధించి కూడా ట్రాఫిక్ రద్దీ బాగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సుమారుగా 7 గంటల ప్రాంతంలో కురిసిన కుంభవృష్టి కారణంగా మోకాళ్ళతో పైగా నీరు చాలా చోట్ల నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ లిమిట్స్లో ఇప్పటికే 145కు పైగా వాటర్ లాగిన్ పాయింట్స్ ఉన్నట్టుగా గుర్తించారు. వాటికి సంబంధించి కూడా కొన్ని చోట్ల ఆధునీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా చోట్ల అయితే కొంత పరిస్థితి చాలా దయనీయంగా మారినట్టుగా తెలుస్తుంది. 30 నిమిషాల పైగా కుండపోతగా కుంభవృష్టిగా కురిసిన భారీ వర్షానికైతే హైదరాబాద్ అతలాకుతలమైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. వందల సంబంధించిన కాలనీలు లోతట్టు ప్రాంతాలకు కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన రహదారులు హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలని కనెక్టివిటీ చేసే ప్రధాన రహదారులు ఏవైతే ఉంటే వాటి మీద ప్రస్తుతానికైతే కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం గూగుల్ మ్యాప్లో కూడా చూద్దాం. ప్రస్తుతానికైతే ఇటు నీలోఫర్ నుంచి మనం కేర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే కూడా 10 నుంచి సుమారుగా 5-6 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా కుంభవృష్టిగా వర్షం పడింది. ఆ వర్షం పడిన దగ్గర నుంచి ఒక ప్రాంతం సుమారుగా ఒక 2-3 కిలోమీటర్ల దాటాలంటే సుమారుగా 2 గంటల సమయం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం ఎల్బీ నగర్ టు మియాపూర్ చూసుకుంటే కూడా చాలా సుమారుగా 55 కిలోమీటర్ల పైగా ఈ విస్తీర్ణం ఉంటుంది. ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి మనం కొత్తపేట అదేవిధంగా మలక్పేట వంటి ప్రాంతాలకి రావాలంటే కూడా గంటల తరబడి సమయం పడుతుంది. ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఫ్లైఓవర్లు ఉన్నాయి, కొన్ని చోట్ల అండర్ పాస్లు ఉన్నాయి, కొన్ని చోట్ల కూడా వాటికి సంబంధించిన నీరు భారీగా చేరుకోవడంతో అక్కడ నుంచి అటువైపుగా నగరవాసులు కొంత ప్రాంతాలను దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మలక్పేట రైల్వే ఫ్లైఓవర్ ఎవరైతే ఉందో అక్కడ భారీగా వరద నీరు రావడం, భారీగా ట్రాఫిక్ జామ్ చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు టీవీ టవర్ నుంచి మలక్పేట
గేటు, అటు విధంగా చాదరగట్టు, కోటి పరిసర ప్రాంతాలు చూసుకుంటే ఈ ప్రాంతాలంతా కూడా ఎక్కడైతే రెడ్ మార్క్ కనిపిస్తుందో ఆ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ వద్ద నుంచి అటు పంజాగుట్ట, మియాపూర్, అదేవిధంగా కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి ప్రాంతాలు అవుతున్నాయి. ప్రాంతాలకు సంబంధించి కూడా సుమారుగా ఒక 10 కిలోమీటర్ల పైగా కూడా ట్రాఫిక్లో చక్రబంధంలో చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. వందలాది వాహనాలన్నీ కూడా రోడ్ల మీద చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం బంజారీస్ ముఖ్యంగా తాజ్ కృష్ణ నుంచి ఎక్కడైతే మనకి ఖైరతాబాద్ ఉంటుందో ఖైరతాబాద్, సోమాజిగూడ పరిసర ప్రాంతాల నుంచి కేర్ హాస్పిటల్ వద్ద నుంచి తాజ్ కృష్ణ వైపు వెళ్ళాలంటే కూడా సుమారుగా 2 కిలోమీటర్లు ఉంది ట్రాఫిక్లో. ఇక్కడ కూడా చాలా చోట్ల పూర్తిగా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనకి రాత్రి అంతా కూడా మరొక 2-3 గంటల పాటు మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే రోడ్డు మీద చిక్కున్న వారు చాలా చోట్ల వరద నీరు చేరుకున్న నేపథ్యంలో కొంత మాన్యువల్స్ చూసుకొని ట్రావెల్ చేయాలి. కేవలం డిజాస్టర్స్, అదేవిధంగా హైడ్రా, జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు భారీగా వరదని చేరుకున్న ప్రాంతాలను గుర్తించారు. అక్కడ మాన్యువల్స్ను కూడా తెరిచే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాటిని గుర్తించి అక్కడ సూచి బోర్డులను ఏర్పాటు చేస్తారు కాబట్టి చూసి జాగ్రత్తగా ఆ ప్రాంతం నుంచి ట్రావెల్ చేయడం పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 గంటల పాటు హైదరాబాద్ నగరంలో కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు వర్షం పడుతుంది, రోడ్ల మీద భారీగా వరద నీరు చేరుకోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతుంది. కాబట్టి నగరవాసులు అత్యవసరమైతేనే బయటికి రావాలి. రోడ్ల మీద ఉండేవారు జాగ్రత్తగా కొంత వరద నీరు తగ్గిన తర్వాత గమ్యస్థానాన్ని ఆల్టర్నేట్ రూట్లు చూసుకొని కూడా ట్రావెల్ చేయాలంటూ ఉన్నతాధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. డి రాజుతో కలిసి కిరణ్, 10 టీవీ. నగరంలో కురిసిన భారీ వర్ష నేపథ్యంలో ట్రాఫిక్ ఏ రకంగా మొత్తం నిలిచిపోయిందో ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ట్రాఫిక్ ఇక్కట్లో అక్కడ కనిపిస్తున్నాయి చూడొచ్చు. రహదారులన్నీ కూడా నీటితో, వరద నీటితో మొత్తంగా కూడా నిలబడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ వరద నీటిలోనే నెమ్మదిగా వాహనాలు ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం హైటెక్ సిటీ, మాదాపూర్ లేదంటే ఒక ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోందో మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. 1 కిలోమీటర్ వెళ్ళాలంటేనే కొన్ని గంటల ప్రయాణం చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అక్కడ ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. సాధారణ రోజుల్లోనే కొంత ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అటువంటిది వర్షం పడిందంటే ఒక కుండపోత, కుంభవృష్టి పడిన నేపథ్యంలో ఎంత ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయో, ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళాలంటేనే కొన్ని గంటల ప్రయాణం చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నగర వ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ చూస్తే చాలా ఒక రకమైనటువంటి భయం కూడా కనిపిస్తోంది. ఈ ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరే సమయంలో ఈ భారీ వర్షం పడడంతో ఎవరు ఎప్పుడు ఇంటికి చేరుకుంటారో అర్థం కాని పరిస్థితి, ట్రాఫిక్లోనే చిక్కుకుపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా కనిపిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ కు భారీగా వరద చేరుకుంది. అయితే మరి కాసేపట్లో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఒక గేటు ఎత్తనున్నారు అధికారులు. రిజర్వాయర్ ఒక గేటు అడుగు మేర ఎత్తనున్నారు అధికారులు. సో లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు సిబ్బంది. ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా నాలాల వైపు వెళ్లొద్దంటూ కూడా అధికారులు అప్రమత్తత చర్యలు చేపడుతున్నారు. ముఖ్య గమనిక, మన హిమాయత్ సాగర్ చెరువు దర్వాజాలు మరికొద్ది క్షణాల్లో వదలడం జరుగుతుంది. దయచేసి కాలనీ వాసులు ఎవరు కూడా మన నాలా దగ్గరికి వెళ్ళకూడదని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా నాలా దగ్గరికి వెళ్ళకూడదు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. తరఫు నుంచి ముఖ్య గమనిక, మన హిమాయత్ సాగర్ చెరువు దర్వాజాలు మరికొద్ది క్షణాల్లో